స్కూల్లో, తర్వాత కాలేజీలలో, తర్వాత ఇతర దేశంలో లిబియాలో కూడా నేను పాఠాలు చెప్పి, తర్వాత పీహెచ్‌డీ అడ్మిషన్ నేను ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో తీసుకున్నాను 2010 సంవత్సరంలో. పీహెచ్‌డీ కొనసాగించే క్రమంలో నా మీద కొన్ని ప్రభావాలు పడ్డాయి. అందులో ముఖ్యంగా మొదటిది 'సత్యమేవ జయతే' అని ఆమిర్ ఖాన్ రన్ చేసే ఒక కార్యక్రమం, టీవీ షోలో టాక్సిక్ ఫుడ్ అనే పేరుతోటి, అంటే విషపూరిత ఆహారం అనే ఎపిసోడ్లో మనము ముఖ్యంగా మన భారతదేశంలో వ్యవసాయము, రసాయనిక వ్యవసాయం ఎలా చేస్తున్నారు, దానికి మూల కారణాలు ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతోటి, హరిత విప్లవం అనే పేరుతోటి ఎలాంటి మార్పులు వచ్చాయి గత 40-50 సంవత్సరాలలో, ఇలాంటి విషయాలన్నీ చర్చించి, తర్వాత దీనివల్ల పరిణామాలు గత 20 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 20 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు, అంటే భూమిలో కావచ్చు, భూమి ఆరోగ్యం కావచ్చు, ఇలాంటి వ్యవసాయం ద్వారా పండించే పంటలు తిని మనుషుల ఆరోగ్యం కావచ్చు, తర్వాత మిగతా జీవావరణ ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటిపైన ఎలాంటి ప్రభావము ఈ రసాయనిక వ్యవసాయం చూపింది అనే విషయాలు చాలా డీటెయిల్గా అందులో చర్చించి, చాలా వాళ్ళతోటి ఇంటర్వ్యూస్ జరిపి, తర్వాత ఇంకా ఫర్టిలైజర్ కంపెనీ ఒక యజమానితోటి కూడా చర్చ చేసి కొన్ని విషయాలు ఆడియన్స్కి, అందులో ఆ కార్యక్రమంలో ఆడియన్స్కి కొన్ని విషయాలు చేయడం జరిగింది. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనము ప్రస్తుతం గత 30 సంవత్సరాల నుంచి తినే ఆహారం అంతా కలుషితం, అంటే విషపూరిత ఆహారం అనే విషయం నాకు తెలిసింది. అది తెలిసాక ఒక గగుర్పాటుగా నాకు ఫీల్ అయ్యాను అన్నమాట. తర్వాత ఈ ఎపిసోడ్ చూశాక మా పొలంలోనే, ప్రొద్దుటూరు దగ్గర ఉండే మా పొలంలోనే ఇంతకుముందు ఒక 10 ఏళ్ల కిందట జరిగిన సంఘటన నాకు గుర్తొచ్చింది. అదేంటి అంటే, ఒక పైరుకు మేము పురుగు మందు చల్లించాల్సిన పరిస్థితుల్లో వచ్చిన కూలీలు తగిన జాగ్రత్త తీసుకోక, తర్వాత వాళ్ళు అంటే పురుగు మందు పిచికారీ చేశాక ఇద్దరు స్పృహ తప్పిపోయి పడిపోయారు. ఒకతను ఇక్కడ పొలంలో పడిపోయారు, ఒకతను తన ఇంటికి వెళ్ళాక పడిపోయారు. సో అది మేము మళ్ళీ వాళ్ళ మెడికేషన్ మేమే చూసుకొని వాళ్ళని ఎట్లాగో రక్షించగలిగాము. వాళ్ళ హాస్పిటలైజేషన్, వాళ్ళ మెడికేషన్ అంతా మేమే భరించి వాళ్ళు మళ్ళీ కోలుకునేలాగా మేము చేయగలిగాము. అది మాకు సంతృప్తినిచ్చింది. కానీ అది కూడా ఒక ఆలోచన రేకెత్తించింది నాలో. సో ఈ సత్యమేవ జయతేలోని విషపూరిత ఆహారం అనే ఎపిసోడ్, తర్వాత ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్, ఈ రెండు నన్ను తీవ్రంగా ఆలోచింపచేశాయి. ఏం జరుగుతోంది మనం పండించే పంటలకు, మనం తినే తిండికి, మనం పీల్చే గాలికి, మన నేలకు, మన మట్టికి, మన పర్యావరణంలో ఉండే మిగతా సకల జీవాలకు ఏం జరుగుతుందనే దాని గురించి నేను తీవ్రంగా ఆలోచన మొదలెట్టాను. అప్పుడు హైదరాబాద్లో పీహెచ్డీ చేస్తుండగా నాకు ఇంటర్నెట్లో కానీ, తర్వాత బయట కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వటము, అవి వినటము, అవన్నీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ముఖ్యంగా ఈ ఫార్మింగ్ గురించి, అగ్రికల్చర్ గురించి, ఇంకా నాకు ఒకానొక సమయంలో మనము ఇలాగే ఇంకా కొనసాగితే మన భూమి అని పాడు చేసుకోవడమే కాకుండా మన ఆరోగ్యం కూడా పాడైపోయి, ఇంకా ఈ అన్ని జీవరాశులు మనుగడ ఒక ప్రశ్నార్థకం అవుతుందనే అవగాహన కలిగి, మనకుండే భూమినన్నా మనము ఇలాగా చేస్తూ నాశనం చేసుకునేదానికంటే, పాడు చేసుకునేదానికంటే మనము ఈ విషయాలు తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి నేను కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగి, కొన్ని కోర్సెస్ అటెండ్ అయ్యి, తర్వాత
మా స్వస్థలం ప్రొద్దుటూరుకు వచ్చి నేను వ్యవసాయం మొదలుపెట్టాను. మా ఇంట్లో అంటే మా నాన్నగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, మా భార్య కావచ్చు, వాళ్ళ తోడ్పాటు ఉంది. ఈ విషయాలన్నీ వాళ్ళతోటి చర్చించాక వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి, మనం కనీసం మన భూమినన్నా మనం కాపాడుకోవాలి. ఈ క్రమంలో మన ఆరోగ్యాలు కూడా కాపాడుకుంటూ మనం పండించేది ప్రజానికానికి కూడా, అంటే ఇతర సమాజానికి కూడా మనం కొద్దిగా ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలా మంచి ఆహారము ఇచ్చిన వాళ్ళం అవుతామనేసి మొదలుపెట్టాము ఈ వ్యవసాయము. ఇందులో ముఖ్యంగా ఇంతకుముందు రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. అది వేరే మాకు తెలిసిన ఒక మనిషితోటి చేయించాము. అతను మామూలుగా కెమికల్ ఫార్మింగే చేస్తూ అన్ని రకాల రసాయనిక ఎరువులు కావచ్చు, రసాయనిక మందులు, పురుగు మందు, ఇవి కలుపు మందులు ఇలాంటివన్నీ వాడేవారు. అప్పుడు మేము అంతగా గమనించలేదు. సో ఈ విషయాలు తెలిసి వచ్చాక ఇంకా అవి ఆపాలనే అనేది దృఢ సంకల్పంతో మేము అవన్నీ ఆపాక మేము ఇంకా పాత పద్ధతుల్లో కొన్ని మాకు తెలిసినవి మేము చేయగలిగినవి మొదలుపెట్టి, పాత పద్ధతులు అంటే ఇప్పుడు వేప చెక్క కావచ్చు, ఆమ్దం చెక్క కావచ్చు, భూమి సత్వ కోసము, తర్వాత జీవామృతము, ఘనజీవామృతము ఇలాంటి పద్ధతులు, తర్వాత రామబాణం అనే ఒక పద్ధతి ఉంది. అది భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ భూమిలో చెడు సూక్ష్మజీవుల్ని కూడా చంపి మనం పెట్టే పైరుకు మంచిగా అది బాగా ఎదుగుదలకు తోడ్పడుతుందన్నమాట. ఇలాంటి పద్ధతులన్నీ మేము చేస్తూ గత 3 ఏళ్ల నుంచి భూమి సారాన్ని పెంచుతూ, అలాగే జీవ వైవిధ్యాన్ని ఇక్కడ మా భూమిలో, మా క్షేత్రంలో ఉండే జీవ వైవిధ్యాన్ని పెంచుతూ ఈ బాటలో మేము నడుస్తున్నాము. ప్రస్తుతం మీరు చూస్తుండేది అండుకొర్ర పంట. ఇది కొర్రలో ఒక రకము. ఇది వరికి చాలా దగ్గరగా ఉండే పైరు అన్నమాట. ఇది గంట కడుతుంది. ఒక్క విత్తనమే కనీసం ఒక 40 నుంచి 50 గంటలు కట్టి ఇవి చాలా విత్తనాలు అందిస్తుంది అన్నమాట. ఈ పైరు ఇప్పుడు ప్రస్తుతం 14 ఎకరాల్లో ఉంది. ఇది ఇప్పుడు ఈ దశ, ఇది 2 నెలల స్టేజ్లో పంట. మనం ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవి ఏంటంటే, మన నేల స్వభావాన్ని బట్టి మనకు ఇక్కడ వాతావరణం అది కూడా ఒక ఫ్యాక్టర్గా మనం గుర్తించి వీటికి తగ్గట్టు పంటలు పండిస్తూ వచ్చారు మన పూర్వీకులు. సో మేము అదే బాటలో మేము కూడా నడుస్తున్నాము. అంటే ఇది మెట్ట భూమి మొదటిది. తర్వాత ఇప్పుడు గత 30 ఏళ్ల నుంచి మనకు గ్లోబల్ వార్మింగ్, అంటే భూతాపం పెరిగినందువల్ల ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా మనకు గాలిలో తేమ కావచ్చు, వర్షాల ఋతువులు, వర్షాలు క్రమంగా రాకపోవడం వల్ల, ఇంకా మనం చెట్లు కూడా పోగొట్టుకోవడం వల్ల అడవులు చాలా మటుకు పోతున్నాయి. సో ఈ కారణాల వల్ల మనకు సాయిల్లో మాయిశ్చర్ తక్కువైపోయింది. తర్వాత ఇందులో కర్బన శాతం, మన భూమిలో మట్టిలో కర్బన శాతం తగ్గిపోతూ వస్తుంది ఈ రసాయనిక వ్యవసాయం చేసేదానివల్ల. సో ఈ కారణాల వల్ల ఇవన్నీ మార్పులు వచ్చినందువల్ల మనకు ఎక్కువ ఖర్చులు రావడంతో, దిగుబడి కూడా అంతంత మాత్రమే రావడంతో మనము రైతు అనేవాడు చాలా నష్టపోతూ వస్తున్నాడు. సో మేము ఇవి గుర్తించి దీనికి మార్పులు ఎలాంటివి చేయాలనే క్రమంలో పాత పద్ధతులే, పాత పంటలే, మన భూమికి తగినవి, అంటే మా ఇక్కడ ఉండే భూమి చూస్తే కొద్దిగా చౌడు ఉందన్నమాట. సో దీనికి అనుగుణంగా ఉండే ఈ మట్టికి అనుగుణంగా ఉండే పైర్లు వేస్తున్నాము. తర్వాత ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా ఉండే పైర్లే వేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ అండుకొర్ర అనేవి మెట్ట పంటలు, మెట్ట పైర్లు. వాటికి చూస్తే మన హిస్టరీ చూస్తే అవి చాలా తక్కువ నీటితోటి పండే పంటలు అన్నమాట. ఇప్పుడు వరితోటి పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ నీరు తీసుకుంటుంది. దాదాపు 50% తక్కువ నీళ్ళు తీసుకుంటుంది. సో ఇంతకుముందు ఒక 100 ఏళ్ల క్రితం వర్షాలతోటే పండే పైరు అన్నమాట ఇది. సో ఇప్పుడు మనము ఈవెన్ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి దాని స్వభావం, నీటి స్వభావం కూడా చాలా చాలా మారుతూ వస్తున్నందువల్ల, అంటే అవి నీళ్ళు ఉప్పులుగా మారుతుండడం వల్ల అవి మళ్ళీ వాడితే
మన భూమి పాడుగా అవుతూ తర్వాత మనం దాన్ని మంచిగా తయారు చేసుకోవడానికి కొద్దిగా ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల మేము వర్షాధార పంటలే పండిస్తున్నాము. సో, అందులో భాగంగా ఈ అండుకొర అనేది అలాంటి పంటనే. ఎప్పుడో మాకు ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో వర్షాలు మనకు తడి కావాలన్నప్పుడు వర్షాలు లేకపోతే అప్పుడు భూగర్భ జలాలు వాడుతూ దానికి తేమను అందిస్తున్నాము. భూమికి ఈ వాతావరణానికి అనుకూలమైన పంటలు, సరిపోయే పంటలు. ఇంకొకటి మనము తినాలా అంటే ఈ భూమిని బాగు చేసుకునే క్రమంలో, భూసారం పెంచే క్రమంలో మనం పండించే పంటలో కూడా అందులో న్యూట్రిషన్ చాలా పెరుగుతూ వస్తుందనే అనే అవగాహనతోటి మనం రోజు తినే పంటలు పండించుకుంటే అది మనం ఇంట్లో మనం మొదట అవి తిని తర్వాత మార్కెట్కి ఇస్తే సో మన ఆరోగ్యం మెరుగవుతుంది, తర్వాత ప్రజలు ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఆలోచనతోటి ఈ కొర్రలు, ఊదర్లు, అండుకొర్రలు, బరిగలు ఇవన్నీ ప్రయత్నిస్తున్నాము. పెట్టుబడి తప్పకుండా పెట్టుబడిలో చాలా తేడా ఉంది. ఎలాంటి తేడా అంటే ఈ విత్తనము మనం ఎంతో డబ్బు వెచ్చించి కొనే విత్తనం కాదు. ఇది చాలా తక్కువ ఖరీదుకు వచ్చే విత్తనం ఇది. అదొకటి. తర్వాత రసాయనిక ఎరువులు, రాసాయనిక మందులు, కలుపు మందులు ఇవన్నీ మేము వాడట్లేదు. ఆ ఖర్చులన్నీ మనకు తక్కువ అయిపోయాయి. ఇంకోటి కలుపు అనేది మేము చాలా అతి జాగ్రత్తగా ఎప్పుడైతే ఆ కలుపు మనం వేసిన పంటకు దెబ్బతీస్తుంది అనే ఆలోచన అనే సూచన ఉంటేనే అప్పుడే కలుపు తీస్తున్నాము. లేకపోతే అన్ని రకాల కలుపు మొక్కల్ని మేము ఏరి పారేయట్లేదు. ఒకవేళ ఏరినా కూడా ఏవైతే మనకు చెడుపు చేస్తాయి, ఈ గ్రోత్కి అడ్డంకిగా ఉంటుందనే అలాంటి కలుపుని జాగ్రత్తగా చూసి గమనించి అవి కూడా తీసి మళ్ళీ భూమిపైనే ఆచ్ఛాదనంగా భూమిపైన కప్పేస్తున్నాము. అవన్నీ కలుపు తీసి గట్లపైన వేసి అక్కడ కాల్చివేయటము ఇలాంటివి చేయట్లేదు. ఏదైనా కూడా మన భూమిలో వచ్చేది అంటే పెరిగే రకరకాల మొక్కలు అది భూమిలో ఉండే మినరల్స్ కావచ్చు, లేకపోతే వేరే అంశాలు అంటే వేరే పోషక విలువలు అవన్నీ కూడా అవి తీసుకొని అది మళ్ళీ భూమికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ మొక్కలన్నీ పెరుగుతున్నాయి. అది ఒక న్యాచురల్ ప్రిన్సిపల్ అన్నమాట. సహజంగా జరిగే ఒక చర్య, మన భూమిపైన జరిగే చర్య అది మనము వేరేలాగా అర్థం చేసుకొని ఈ హరిత విప్లవం పేరుతోటి వచ్చిన సైన్స్ అవి వేరేలాగా మనం అర్థం చేసుకొని అవి మనకు పనికిరావు, మన భూమికి పనికిరావు అనే భ్రమ అనే తప్పుడు ఆలోచన మన ప్రజల్లోకి అంటే రైతుల్లోకి రావడం జరిగి అది వాటిని తీసేసి కాల్చడం అంతా చేస్తున్నారు. కానీ మనము ఆ కలుపు తీసి అంటే పెరికేశాక మళ్ళీ భూమి మీదే వేస్తే ఆ నిదానంగా భూమిలోనే కుళ్ళి భూమికి మళ్ళీ అది ఏం సారం తీసుకునిందో దాంట్లో కొద్దిగా శాతం అన్నా మళ్ళీ భూమికి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది మేము అర్థం చేసుకొని ఇలా పద్ధతిలో ఇది కొనసాగిస్తున్నాం. చిరుధాన్యాలు పేరుకు మాత్రమే చిరుధాన్యాలు. మనం చూసే దృక్పథం బట్టి ఉంటుందండి. చిరుధాన్యాలు తక్కువ దిగుబడి వచ్చినా కూడా అందులో ఉండే న్యూట్రిషన్, తర్వాత మిగతా వేరే అంశాలు మనకు ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు చూస్తే అవి వేరే అంటే వరితో పోల్చిన జొన్నతో పోల్చినా కూడా చాలా ఎక్కువ ఇది. అంటే నేను చెప్పే చిరుధాన్యాలు అంటే ముఖ్యంగా కొర్రలు, అండుకొర్రలు, తర్వాత సామలు, ఊదర్లు, ఆరికలు, బరిగలు ఇవి. సో ఇవి మిగతా పంటల కంటే గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న కంటే దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి. తక్కువ దిగుబడి వచ్చినా కూడా అవి తిన్న వాళ్ళకు అవి కొద్దిగా తినగలం. మనము వరణ్యంలాగా ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. కానీ అది ఇచ్చే శక్తి కానీ అది ఇచ్చే పోషక విలువలు అవి అందించే పోషక విలువలు చాలా చాలా ఎక్కువ. అది మన ఆరోగ్యాన్ని చాలా మంచిగా కాపాడుతుంది. సో మేము ఈ కోణంలో చూస్తున్నందువల్ల మేము దిగుబడి గురించి మేము ఎక్కువగా అంటే దాని గురించి ఎక్కువ బెంగ పెట్టుకోలేదు. ఎందుకంటే మాకు తెలుసు అంటే మా పొలంలో మా మట్టి భూమిని మెరుగు చేసుకునే క్రమంలో
తప్పకుండా ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే రాను రాను దిగుబడి ఎటైనా పెరుగుతుంది. కానీ మనం వేరే రైతులతోటి వాళ్ళ పంటలతోటి మనం పోలిస్తే అది అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోటి మేము అలాగా మేము ఆలోచించట్లేదు. వేప చెక్క, కానుగ చెక్క, ఆమ్లం పిండి వీటితో పాటు ఇవన్నీ ట్రెడిషనల్గా వాడే న్యాచురల్ ఫర్టిలైజర్స్ అంటాము. వాటితో పాటు పంట వ్యర్థాలు మేము భూమిలోకి కలిపేస్తున్నాము. ఇవే కాకుండా జీవామృతము, తర్వాత రామబాణం అనే పద్ధతిలో కూడా మేము భూసారాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నాము. దీనికి తోడు డాక్టర్ ఖాదర్ గారు చెప్పిన కాడు కృషి అనే పద్ధతిలో భాగంగా ఉండే కాడు చైతన్య అనే ద్రావణాన్ని కూడా మేము అప్పుడప్పుడు పారిస్తూ వస్తున్నాము. ప్రకృతి వ్యవసాయము మాకు అర్థమైనంత వరకు ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయండి. అవి ఏంటంటే భూమి పైన అంటే భూమి మీద, భూమి లోపల జీవ వైవిధ్యాన్ని పెంచడము ప్రకృతి వ్యవసాయంలోని ఒక ముఖ్య ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. సో ఇది మేము తెలుసుకున్నాక మేము చేసిన పనులు అంటే మా క్షేత్రంలో చేసిన పనులు ఏంటి అంటే, మొదటిది వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడము. రెండవ అందులో భాగంగా మేము ఇంకుడు గుంతలు తవ్వించాము. కానీ మా నేల బంక నేల స్వభావం కాబట్టి కొద్దిగా నీళ్లు అనేవి ఇంకడము కొద్దిగా తక్కువగా ఉంది. కానీ ఈ 5 గుంతలు తవ్వించే అంటే వివిధ ప్రదేశాల్లో ఈ క్షేత్రంలో 25 ఎకరాల క్షేత్రంలో వివిధ ప్రదేశాల్లో 5 ఇంకుడు గుంతలు తవ్వించాము. అవి వర్షపు నీటిని ఇంకింప చేయకపోయినా వేరే వాటి వల్ల బెనిఫిట్స్ మేము చూస్తున్నాము. అంటే జీవ వైవిధ్యంని పెంచుతున్నాయి. ఎలాగా అంటే కప్పలు వస్తున్నాయి, తర్వాత తూనిగలు వస్తున్నాయి, తర్వాత బటర్ఫ్లైస్ వస్తున్నాయి, సీతాకోచిలుకలు వస్తున్నాయి. ఇలాగా రకరకాల జీవరాశి పెరుగుతోంది. అందులో మనకు మంచి చేసే ఉంటాయి, కొన్ని కీడు చేసే ఉంటాయి. కానీ ఒక సమతుల్యాన్ని, జీవ వైవిధ్యంలో ఒక సమతుల్యాన్ని అదే మన నేచరే చూసుకుంటుంది అనే అండర్స్టాండింగ్ తోటి మేము వీటినన్నిటి ఇలాగా మేము మా క్షేత్రంలో చేస్తున్నాము. రెండవది జీవకంచె ఒకటి. జీవకంచె అనేది అది కూడా జీవ వైవిధ్యం పెంచే దాంట్లో ఒక భాగమే. మా క్షేత్రానికి మేము కంచె వేయించాము, అంటే ముళ్ళతంత కంచె. కంచె వారమ్మడి కూడా ఒక రకమైన జీవ కంచె, అంటే ముళ్ళులు ఉండి తర్వాత గుబురుగా వచ్చి అట్లా పక్క వైపులకి పెరిగే ఏదైనా ఒక రకమైన అది మొక్కలు అవి మనకు ఏం చేస్తాయంటే దాని నుంచి మనకు పళ్ళు ఏమైనా వస్తే అవి మనకు ఒక దిగుబడి వస్తుంది. తరువాత బయట నుంచి మనకు లోపలికి ఏమైనా పందులు కావచ్చు, అడవి పందులు కావచ్చు, లేకపోతే వేరే జీవాలు కావచ్చు, అవన్నీ మనకు రాకుండా అలాగా కాపాడుతాయి. తర్వాత ఇంకా మూడో విషయం ఏంటంటే ముఖ్యంగా దక్షిణం వైపున, పడమర వైపున అంటే మామూలు కంచెకు అనుకొని 2 వరుసల్లో వివిధ రకాల మొక్కలు మేము నాటాము. దాని ఉద్దేశము ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వేడిగాలుల్ని ఆపడానికి అవి కొద్దిగా తోడ్పడతాయి. ఆ వేడిగాలులను మనం ఎందుకు ఆపాలి అంటే మన భూమిలో ఉండే తేమ శాతాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఈ వేడిగాలుల వల్ల అవి భూమిలో ఉండే తేమ శాతం ఎక్కువ పోతూ ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో వాటి వల్ల మనకు ఈ ప్రయోజనం జరుగుతుందనే ఉద్దేశంతో రకరకాల అంటే ఏటుగా అంటే చక్కగా పెరిగే మొక్కలు కావచ్చు, గుబురుగా వచ్చే మొక్కలు కావచ్చు, ఇవన్నీ వైవిధ్యం అంటే చాలా రకాల మొక్కలు ఈ విండ్ బ్రేక్స్గా దక్షిణం వైపు, పడమర వైపు నాటాము. ఇంకొకటి జీవ వైవిధ్యం అంటే భూమి పైన జీవ వైవిధ్యం పెంచడానికి ఈ చర్యలన్నీ చేపట్టాము. భూమిలో జీవ వైవిధ్యం పెంచడానికి అంటే మన పంట వ్యర్థాలన్నీ భూమిలోకే కలిపేయటము, తరువాత ఈ మనం ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడటము, అంటే జీవామృతం కావచ్చు, లేకపోతే ఘనజీవామృతం కావచ్చు, వీటి వల్ల కూడా లోపల మనం ఈ పంట వ్యర్థాలు కూడా భూమికి ఇవ్వడం వల్ల లోపల ఉండే జీవ వైవిధ్యానికి అది ఒక తిండి లాంటిది. ఆ తిండి తీసుకొని స్వీకరించి అవి బాగా థ్రైవ్ అవుతాయి. అందువల్ల
ఈ క్రమంలో నేల ఫర్టిలిటీ కూడా పెరిగే అవకాశం ఉందనేసి ఈ ఉద్దేశంతో ఈ 2 విధాలుగా భూమి పైన కూడా జీవ వైవిధ్యాన్ని పెంచుతున్నాము. ప్రకృతి వ్యవసాయం మొదలెట్టిన మొదట్లో ఇక్కడుండే రైతులు కొద్దిగా మాకు తెలియదు, మాకు అనుభవం లేదు ఈ వ్యవసాయంలో అని కొద్దిగా హేళనగా చూసినట్లు మాకు కొద్దిగా అర్థమవుతుంది. కానీ క్రమంగా మేము చేసే పద్ధతులు మన ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి, అంటే ఈ ప్రకృతి బాటన మనం నడుస్తున్నామనే అనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇక్కడ ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. అంటే మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో చేసే రసాయన రహిత వ్యవసాయం, అంటే ప్రకృతి వ్యవసాయం, మనం దాంట్లో కొన్ని అంశాలు మనం పాటిస్తున్నాము అనేసి వాళ్ళకి అర్థమయ్యి ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేసి కొద్దిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక్కడ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేస్తూ తర్వాత ఒకరిద్దరు కొద్దిగా మారారనేసి మేము గమనించాము. అందులో ఒక క్లస్టర్ ఏజెంట్ అనేసి ఈ గ్రామంలో, తాళమాపురం గ్రామంలో ఒకతను ఉన్నారు. ఆయన క్షేత్రంలో ఇప్పుడు ఆయన ప్రకృతి వ్యవసాయమే చేస్తూ దాని ఫలితాలు కొద్దిగా గమనిస్తూ అందరికి కూడా తెలియజేస్తూ ఈ ప్రచారం చేస్తున్నారు.